శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 106వ శ్లోకం. ఆత్మయోని స్వయం జాతో వైఖానః సామగాయనః దేవకీనందనః సృష్టిక్షితేశ పాపనాశనః. దీని అర్థం, తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు, మరి ఒకరి ప్రమేయము లేకుండా తనకు తానుగా ఆవిర్భవించి నిమిత్త కారణమైనవాడు, వరాహమూర్తి రూపమున భూమిని మిక్కిలిగా త్రవ్వి పాతాళమున నివసించు హిరణ్యాక్షుని వధించువాడు, సామగానము చేయువాడు, భక్తుల సామవేద గానములచే స్తుతించబడువాడు, దేవకీ పుత్రుడు అయిన శ్రీకృష్ణుడు తానై స్తుతించబడువాడు, లోకములోని సూర్యచంద్రులు, త్రిలోకములు, లోకపాలకులు, వేదత్రయము, అగ్నిత్రయము, పంచాహుతులు, సకల దేవతలు దేవకీనందనుడనే అని తెలియబడేవాడు, సృష్టికర్త తానై, బ్రహ్మకు కూడా తానే శక్తి ప్రదాతై, ధరణీనాథుడైన వాడు, భూమికి నాథుడై శ్రీరాముడి రూపములో ధరణీధరుడైన తాను ధరణియందు పాపములను నశింపజేయువాడు, తనని పూజించి ధ్యానించి కీర్తించి స్మరించు వారులను ఉద్ధరించి వారి పాపములను నశింపజేయువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 107వ శ్లోకం. శంఖభృన్నందకీ చక్రీ సాజ్గధన్వా గదాధరః రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః. దీని అర్థం, పాంచజన్యమును శంఖమును ధరించి మనలోని అహంకారమును అదుపులో ఉంచినవాడు, నందకము అను ఖడ్గము ధరించి మనలోని అజ్ఞానమును అంతముజేయువాడు, సుదర్శనము అను చక్రమును ధరించి శుభ సంకల్పముల నొసగి దివ్య దర్శనము నొసగువాడు, సార్జగము అను ధనస్సును ధరించి అహంకారమును నిర్మూలించువాడు, కౌమోదికి అను గదను ధరించి బుద్ధి నొసగువాడు, క్రమపరచువాడు, చక్రమును చేతియందు కలిగి సర్వమును నియంత్రించువాడు, పార్థసారథి అయి పగ్గమును ధరించి రథచోదకుడగుటచే రథాంగపాణి అని కీర్తించబడువాడు, స్వాత్మరూపుడై తనకు మనోవికలత లేనివాడు, సాక్షి స్వరూపుడైన తనకు కలతలు లేనివాడు, సర్వ విధమైన ఆయుధములు కలిగినవాడు, అజ్ఞానమును అంతమొందించువాడు, అస్వస్థితుడైనవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 107వ శ్లోకం. శంఖభృన్నందకీ చక్రీ సాజ్గధన్వా గదాధరః రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః. దీని అర్థం, పాంచజన్యమను శంఖమును ధరించి మనలోని అహంకారమును అదుపులో ఉంచువాడు, నందకము అను ఖడ్గమును ధరించి మనలో అజ్ఞానమును అంతముజేయువాడు, సుదర్శనము అను చక్రమును ధరించి శుభ సంకల్పముల నొసగి దివ్య దర్శనము నొసగువాడు, సార్జము అను ధనస్సు ధరించి అహంకారమును నిర్మూలించువాడు, కౌమోదకి అను గదను ధరించి బుద్ధి నడక నొసగువాడు, క్రమపరచువాడు, చక్రమును చేతియందు కలిగి సర్వమును నియంత్రించువాడు, పార్థసారథి అయి పగ్గమును ధరించి రథచోదకుడు అగుట చేత రథాంగపాణి అని కీర్తించబడువాడు, స్వాత్మస్వరూపుడైన తనకు మనోవికలత లేనివాడు, సాక్షి స్వరూపుడైన తనకు కలతలు లేనివాడు, సర్వ విధములైన ఆయుధములు కలిగినవాడు, అజ్ఞానమును అంతమొందించువాడు, ఆత్మస్థితుడైన వాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 108వ శ్లోకం. వనమాలి గది శార్గి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. దీని అర్థం, వైజయంతి అను మాలను ధరించువాడు, కౌమోదకి అను గదను ధరించువాడు,
సాజ్గి అను ధనస్సును ధరించినవాడు, పాంచజన్యము అను శంఖమును కలిగియున్నవాడు, సుదర్శనము అను చక్రమును ధరించువాడు, నందకము అను ఖడ్గమును కలిగియున్నవాడు, నారాయణుడిగా బాసిల్లువాడు, ఆది నుండి శ్రీ విష్ణువుగా కీర్తించబడువాడు, గోపబాలుడుగా పెరిగి వాసుదేవుడుగా కీర్తించబడి శ్రీకృష్ణుడిగా అవతరించి సమస్త జీవులను భక్తులను రక్షించువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 108వ శ్లోకం. వనమాలి గది శాంఘి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. దీని అర్థం వైజయంతి అను మాలను ధరించువాడు, కౌమోదకి అను గదను ధరించువాడు, సాజ్గి అను ధనస్సును ధరించువాడు, పాంచజన్యము అను శంఖమును ధరించువాడు, పాంచజన్యము అను శంఖమును కలిగియున్నవాడు, సుదర్శనము అను చక్రము ధరించువాడు, నందకము అను ఖడ్గము కలిగియున్నవాడు, నారాయణుడిగా బాసిల్లువాడు, ఆది నుండి శ్రీ మహావిష్ణువుగా కీర్తించబడువాడు, గోపాలుడిగా పెరిగి వాసుదేవునిగా కీర్తించబడి శ్రీకృష్ణుడిగా అవతరించి సమస్త జీవులను భక్తులను రక్షించువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.